సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దేవుడు సెలవిచ్చిన వాక్కు ప్రకారము ఆయన తన ప్రజలను తనకు జనముగా చేసుకొని ఆయన తన ఘనమైన నామము నిమిత్తము వారిని విడువక నడిపించి ఉన్నాడు. ఈ దినమున ఆయన రక్తములో కడగబడిన వారముగా మనలను తన జనముగా చేసుకొని తన ఘనమైన నామము నిమిత్తము మనలను విడువక నడిపించుచున్నాడు. ఆయన మనలను ఎన్నడూ విడనాడడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యం బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నీ ప్రజలైన ఇశ్రాయేలీలను మీరు ప్రేమించారు, వారిని మీకు జనముగా చేసుకున్నారు. మీ ఘనమైన నామము నిమిత్తము వారిని విడువక నడిపించి ఉన్నారు. ఈ దినమున ఈ వాగ్దానాన్ని మేము నమ్ముచి ఉన్నాం. మీ జనముగా మమ్మల్ని చేసుకుని మీ నామ నిమిత్తమై మమ్మల్ని విడువక నడిపించుమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాము. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీరే మహిమ పొందండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.